హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు నెల్లూరు రుచులు అండ్ హన్వి వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో రుచికరమైన కట్టె పొంగలండి. ఇది మన దేవాలయాల్లో ఎలా చేస్తారో అదే విధంగా అదే ఫ్లేవర్స్తో ఎలా చేయాలో అయితే ఈరోజు నేను చూపించబోతున్నాను. ఒక స్పూన్ నోట్లో పెట్టగానే అలా కరిగిపోయి వెళ్ళిపోతుందండి. అంత టేస్ట్గా అయితే ఈ పొంగల్ ఉంటుంది. ఇంత మంచి రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. నేనైతే 1.5 కప్పు మసూర బియ్యాన్ని కడిగి అయితే పెట్టుకున్నానండి. ఇందులోకి 1 కప్పు పెసరపప్పు వేయించి కడిగి వేసాను. ఇందులో ఒక 5 గ్లాసెస్ వాటర్ అయితే వేసాను. మీకు సాల్ట్ వేయడం చూపించలేదు. సాల్ట్ వేసి ఇలా మెత్తగా సాఫ్ట్గా ఉడికేటట్లయితే ఉడికించుకోవాలి. కుక్కర్లో 6 విజిల్స్ పెట్టండి. ఇంత సాఫ్ట్గా అయితే అయిపోద్ది. చూడండి పొంగల్ ఎంత సాఫ్ట్గా పప్పు కనిపించకుండా ఉడికిపోయిందో. ఇప్పుడైతే మనం ఈ పొంగలికి టేస్ట్ని పెంచేందుకు తాలింపు అయితే పెట్టుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులో 2 కానీ 3 కానీ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటాను. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం మిరియాలు అలా దంచి అందులో కొంచెం 1/2 టీ స్పూన్ అయితే జీలకర్ర, 3 ఎండుమిర్చి, కొంచెం అల్లం ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే 3 రెబ్బల కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పొంగల్లో అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పొంగల్నంతా ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. ఫ్లేవర్స్ అంతా కూడా పడతాయి ఇలా చేయడం వల్ల. ఈ పొంగల్ని అయితే ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి నేనైతే మగ్గించుకుంటానండి. కలుపుకుంటూ అడుగంటకుండా ఇలా మగ్గించుకోవడం వల్ల వీటి ఫ్లేవర్స్ అంతా కూడా దీనికి పడతాయి. ఇలా మగ్గించుకున్న తర్వాత ఒక బౌల్లో నెయ్యి వేసుకొని జీడిపప్పు, కరివేపాకు, కొన్ని మిరియాలు, ఇంగువ పొడి వేసుకొని అవి మొత్తం ఫ్రై అయిన మిశ్రమాన్ని అయితే ఈ కట్టె పొంగల్లో అయితే వేసుకోవాలండి. అప్పుడే ఈ కట్టె పొంగల్కి ఫ్లేవర్ మంచి టేస్ట్ అయితే వస్తుంది. నేను ఎప్పుడైనా పొంగల్ చేస్తే నెయ్యిని అయితే లాస్ట్లోనే అంతా పొంగల్ అయిపోయిన తర్వాత వేస్తాను. అప్పుడే ఆ పొంగల్కి అనేది టేస్ట్ వస్తుందని. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.